ఓం నమో భగవతే శ్రీరమణాయ. పెరియ పురాణం కథలు. త్రికరణ సేవ. శివ క్షేత్రాటన తత్పరులైన భక్త సత్తమద్వయం బాల సంబంధుడు వృద్ధుడైన అప్పర్ అనేకానేక శంకర స్థలాలను దర్శిస్తూ స్తోత్రపరమైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. జ్ఞానవారాసి నునులేత పాదముల సంబంధుడు తనతో బాటు నడిచి వచ్చుటకు వగచిన అప్పర్ అతనిని పల్లకి ఎక్కి ప్రయాణించవలసిందిగా కోరాడు. సంబంధుడు సుతరాము ఒప్పుకోక, వృద్ధులు భక్త శిరోమణి అయిన మీరే పాదాచారులై నడువగా నాకు శిబిక ఉచితమవుతుందా అని ప్రశ్నించాడు. అప్పరు, తండ్రి, ఈ ముళ్ళబాటని లేలేత పాదాలను తులిచివేయడం నేను సహించలేను. ప్రయాణాలు చూడొస్తే బహుదూరాలు. పైగా ఈ పల్లకి నీకు శివదత్తమైంది కదా, కాబట్టి దానిని ఉపయోగించుటయే సముచితము అని సంబంధుని సమాధానపరచగా, బాలుడు, అలాగైతే మీరు ముందు ప్రయాణించండి, మిమ్మల్ని అనుసరిస్తూ మేము వస్తాం అన్నాడు. అప్పరు వెళ్ళగానే సంబంధుడు శిబికనెక్కి నీలకంఠాది అనుచరవర్గం హరహరా అంటూ బోంతరాళాలు దద్దరిల్లేలాగు ఉద్ఘోషిస్తూ వెంటరాగా వారంతా సాగిపోతూ కలసీపురం తిరుక్కడయ్యూర్ చేరి వాగీసుని కలిశారు. అక్కడ అమృత ఘటేశ్వరుని మధుర మనోజ్ఞమైన వాక్సుమాలతో పరిసేవించి వాగీసునితో కూడి కళానాథుడు అనే భక్తునింట విందారగించారు. సంబంధుని పరివారం భక్తులతో సహపంక్తి భోజనం ఎంత తీయని అనుభూతి, దానికెంత పుణ్యం చేసుకోవాలి. అయితే సాటి భక్తులతో సుఖాన్నే కాదు దుఃఖాన్ని పంచుకోవడం కూడా మరుపురాని అనుభవమే. ఆ పైన ఆ అద్వితీయ భక్తద్వయం తేజనీవనం అనే ఆకాశనగర క్షేత్రానికి వెళ్ళారు. తేజనీశ్వర శివుని ఈ భక్త శిఖామణులు ద్రావిడ గేయాలతో విరివిగా స్తుతించి పలు రీతుల ఆనందం పండించుకొని అక్కడ నివసించసాగారు. చాలా కాలం నుంచి సంబంధుని ఆచూకీ తెలియని అతని బంధువులు వెతుక్కుంటూ తేజనీవనం చేరి అక్కడ తమ కన్నుల వెన్నెల హృదయభాస్కరుడు అయిన బాలజ్ఞానిని కనుగొన్నారు. స్వగ్రామానికి రమ్మని వేడుకోగా అతడు సమ్మతించాడు. ఆ రాత్రి స్వప్నంలో స్వపుర దైవం ద్రోణీపురేషుడు గోచరించి, పుత్ర, ఈ తేజనీవన ప్రాంతంలో ప్రస్తుతం కరువు కాటకాలు విజృంభించబోతున్నాయి. నీ సన్నిధి వైభవం చేత వాటి తీవ్రత తగ్గి సకాలంలో అంతరిస్తాయి. అంతదాకా నీవు నా ప్రీతి కోసం ఇక్కడే ఉండి నాకు సేవలందిస్తూ స్తుతిస్తూ నా కన్నుల ముందు చిందులు తొక్కుతూ, నీ చిందు నాకు కనువిందు అయ్యా, నా నామాలను ఎలుగెత్తి ఆలాపించు. ద్రోణీపురంలోని నేనే ఇక్కడ తేజనీశ్వరునిగా ఉన్నది. ఇక్కడ ఆలయ విమానంలో విరాజమైనది నేనేనోయ్ అని ప్రియమారా ఆదేశించాడు. బాలుడు దిగ్గున లేచి తేజనీ వనేశ్వరుని గుడికి పరిగెత్తి చూడగా విమానంపై ద్రోణీపురీశ్వరుడే కనపడ్డాడు. హర్ష విస్మయ సంభృతుడై ఒక అద్భుతమైన స్తోత్రగేయపరమైన గేయమాలికను తన వాక్ సుధామృతంతో పండించాడు. ఆ సూక్తిలో ప్రతి చరణంలోనూ మొదటి భాగం ద్రోణీసుని, తర్వాతి భాగం తేజనీశ్వరుని స్తుతించినట్లుండి వీణుల విందై విరాజిల్లగా దానిని విన్న అప్పరు తదితర శ్రీసంఘ సభ్యులు పరవశించారు. అప్పుడిక సంబంధుడు తన బంధువులందరినీ సమయోచిత మృదువాక్కులచే నచ్చచెప్పి ముదిత చేతస్కులను చేసి తన గ్రామానికి పంపాడు. త్వరలోనే క్షామపిచాచి తన కర్కశమైన మృత్యుకోరలను నలుదిశలా సారిస్తూ ప్రళయ నృత్యం చేయసాగింది. నరులే పిట్టల్లా రాలిపడుతుంటే ఇక పశుపక్షి మృగాదుల మాట వేరే చెప్పాలా? నీటి కోసం భూమి వేనోళ్లు తెరవగా ఆకాశం తెల్లబోయింది. శ్మశానం ఎల్లలు కోల్పోయింది. ఆ నిరంతరాయ విలయ హోమానికి సమిదలుగా మారిపోతున్న జీవరాశిని చూసి అనవద్య విద్యా హృదయ స్వరూపులైన సంబంధుడు అప్పరు తల్లడిల్లిపోయారు. సహించలేక క్షేత్రాధీశ్వరుని క్షామ నివారణ కొరకై ప్రార్థించుగా అంతర్యామి అయిన పరమశివుడు అశరీర వాక్కుగా భక్త శిరోమణులారా, ఈ పరిస్థితులలో దుర్భిక్ష నివారణ నిమిత్తం వర్షాల కోసం ప్రార్థించి ప్రయోజనం లేదు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే నా పంచకృత్యాలలోని లయాత్మకమైనది క్షామం. ఇది సంహారకాలం. నా అప్రమేయ దివ్య వైభవం చేత మీకు మీ సంబంధీకులకు క్షామం ఉండదు. మీ సంఘ సభ్యుల కొరకే నన్ను సంస్తుతించి సంప్రీతుని చేయండయ్యా.
ఆలయం మెట్లపైన ప్రతిదినం మీకిద్దరకు చెరి ఒక బంగారు గిన్నెను 100 బంగారు నాణాలను ఈయగల దానిని బహుకరిస్తాను. వాటిని విక్రయించుకుని మీ సంఘ సభ్యులకు మీ దరిచేరి ఆశ్రయం కోరిన దీనులకు భక్తులకు తృప్తిగా భోజనం సమకూర్చండి. కరువు తీరగానే పాత్రలు అదృశ్యమవుతాయి అని పలికాడు. ఆనాటి నుండి భక్తులిద్దరూ ఆలయానికి వచ్చి నృత్య సంకీర్తనాదనులను నిర్వర్తిస్తుండగా శివుని భూతగణములలో ఒక పార్షదుడు గుడి మెట్లపైన దీనారసత ప్రపూర్ణ స్వర్ణ పాత్రలను ఉంచేవాడు. సంబంధుడు శివప్రీతికరమైన గానామృతాన్ని వెలయించి స్వర్ణపాత్రను గ్రహించేవాడు. అయితే అప్పరు నృత్య గానాదులను నిర్వర్తించి తదుపరి దేవాలయ ప్రాంగణంలోని చీపురుతో శుభ్రపరిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి అలాగే ఇతర సేవలను నెరవేర్చి శివార్పణమస్తు అనుకొని చివరగా తనకై కేటాయించిన స్వర్ణపాత్రను కళ్ళకద్దుకొని తీసుకుని వెళ్ళేవాడు. ఇద్దరి అనుచరులు వాటిని విక్రయించేందుకు అంగడికి పంపగా అప్పరు పాత్ర మేలిమి వన్నెతో ప్రకాశించగా వర్తకులు దానికి వెంటనే వెలకట్టి పైకం ఇచ్చేవారు. సంబంధుని పాత్ర కొంత వన్నె తరిగి ఉండడంతో వర్తకులు దానిని కొనుటకు సంశయించడం, ఒక్కోసారి నిరాకరించడం, మరలా రమ్మనడం, ఇలా చేసి చివరకు వట్టం కట్టి తక్కువ ధర ముట్ట చెప్పేవారు. ఈ కారణంగా అప్పర్ మఠంలో భోజనాలు అపరాహ్న పూర్వమే పూర్తవుగా సంబంధుని మఠంలో చాలా ఆలస్యమై అందరూ ఇబ్బంది పడేవారు. ఇది కనుగొని మనసు కష్టపడిన సంబంధుడు తేజనీశ్వరుని 10 చరణములున్న గేయంతో తనకిచ్చే బంగారానికి వన్నె సరిచేసి ఇమ్మని ఆర్తితో కీర్తించాడు. అంత ప్రణతార్తిహరుడు బాలక, నీవు నాకు వాగ్రూపమైన సేవను మాత్రమే నిర్వర్తించగా అప్పరు శారీరక వాచిక మానసిక ములైన త్రికరణముల పూర్వకంగా సేవలను అందిస్తున్నాడు. మీ భక్తి రీతులలోని వ్యత్యాసమును నీకు చూపుటకై నా అనుగ్రహంలోని వివక్షతకు పరమార్థం ఇకపై సమమవుతుందిలే అని ఓదార్చాడు. శివుని అపార కృపా విశేషానికి పొంగిపోయిన సంబంధుడు అప్పరుతో పాటు అక్కడే మరి కొంతకాలం గడిపాడు. ఒకనాడు స్వర్ణపాత్రలు మరి కనిపించలేదు. శివవచనాన్ని స్మరించుకొని క్షామాంతానికి అది సూచన అని గ్రహించి అంతకాలం తమకు ఈశ్వర సంసేవ సద్భాగ్యాన్ని అనుగ్రహించిన స్వయంపూర్ణుడు పరంజ్యోతి అయిన తేజనీశ్వర భగవంతునికి మనసారా కృతజ్ఞతాభివందనలు సమర్పించుకొని అక్కడ నుండి సెలవు తీసుకున్నారు. ముందుగా కరవీరపురానికి, తరువాత శ్రీవాంచ్యంగా పిలువబడే శ్రీకంఠుని స్తుతించి ఆపై పతంజలిపురంలోని తిరువారూర్ వటవనేశ్వరుని భక్తి ప్రపత్తులతో గానం చేశారు. తర్వాత కమలాలయ నాథుని సంసేవించుకొని వేదారణ్యం తిరుమరైక్కాడు ప్రవేశించారు ఆ మహాభక్తద్వయం. ఒక సమయంలో అక్కడ వేదములు మూర్తీభవించి శివమూర్తిని అర్చించాయి. తాము ప్రవేశించిన ప్రధాన ద్వారాన్ని మానవులు తెరవలేనట్లుగా బంధించి ముద్రలు వేసి మరీ నిష్క్రమించాయి. వేదారణ్యేశ్వరుని దర్శించాలంటే అక్కడి ప్రభువు ఏర్పాటు చేయించిన పక్కదారే గతి. సంబంధ అప్పరులు ఈ సమాచారం తెలుసుకొని ప్రధాన ద్వారాన్ని తిరిగి తెరిపించాలని సంకల్పించారు. సంబంధుడు తనకంటే పెద్దవాడైన అప్పరుతో, నాయనా, ఈ ద్వారం తెరుచుకునే విధంగా తమరు శివగానామృతాన్ని కురిపించండి అన్నాడు. అప్పరు స్తుతి పదికాన్ని గానం చేయగా 10 చరణాలైనా సమాధానం లేదు. కొంత నిష్ఠూరంతో 11వ చరణం గానం చేయగానే తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. ఇద్దరూ ఆనందాతిరేకంతో ఆలయ అంతర్భాగంలోకి వెళ్ళి సంతృప్తిగా వేదవనేశ్వరుని సేవించారు. పూజానంతరం ఇద్దరూ బయటకు రాగానే అప్పరు బాలసంబంధునితో వినయంగా, స్వామి, తమ ఆజ్ఞ ప్రకారం నేను స్తోత్రం చేయగా తలుపులు తెరుచుకున్నాయి. వీటిని ఇక తమ గానమహిమ చేత మూయించి యథాపూర్వస్థితిని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సంబంధుడు ఒక్క చరణం పాడగానే అమితాశ్చర్యంగా తలుపులు మూసుకున్నాయి. భక్తాగ్రేసరుల ఈ అద్భుత చర్యలకు ప్రజలంతా హర్ష విస్మయపూరితులయ్యారు. కానీ అప్పరు మదిలో ఏదో కలుక్కుమన్నది. తాను 10 చరణాలు పాడితే కాని తెరుచుకొని తలుపులు సంబంధుని ఒక్క చరణానికే స్పందించున్నట్లు చేశాడా ఈశ్వరుడు. ఇది శివలీల. భక్తునితో భోలానాథుని ఆట. వేరెవరితో ఆడగలడు? ఆయన తన భక్తులతో గాక ఇతరులకు క్రీడాస్ఫూర్తి ఏది? ఖిన్న మానసుడైన అప్పరు మౌనంగా ఆ స్థానం విడిచి శ్రీవర్మపురానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళితే మాత్రం ఉన్నది ఆ ఒక్కడే, ఏకాకియే కదా. ఎంత దూరం వెళ్ళినా ఆ బ్రహ్మభూతాన్ని తప్పించుకొనుట సాధ్యమేనా? కానీ భక్తునికి ఈ ఎదురులేని స్వాతంత్ర్యం భగవంతుడిచ్చిన వరం. తాను నమ్మిన దైవం పట్ల తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించటం, ఇష్టాన్ని నిష్ఠూరాన్ని కూడా. అప్పరు ఖేదాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వృషారూఢుడై అతనికి దర్శనమిచ్చాడు, స్వాంతనపరిచాడు.
అప్పరు మది నెమ్మది అయింది. హృది చల్లబడింది. వేదారణ్యంలో అప్పరు కానరాక అతనిని వెతుక్కుంటూ వచ్చిన జ్ఞాన సంబంధునికి కూడా ఈశ్వరుడు దర్శనాన్ని అనుగ్రహించి సమాదరించాడు.